దూరంగా కనబడుతుంది కదా, అదే అండి ఐకానిక్ బ్రిడ్జ్. ఇక్కడికి రీచ్ అయ్యేటప్పటికి వర్షం అయితే బాగా గట్టిగా కురుస్తుంది. హాయ్ గైస్, నేను ఈ రోజున మీకు ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అయితే చూపించబోతున్నాను. అదేంటంటే రంపలో ఈ మధ్యన ఫేమస్ అయిన ఐకానిక్ వాటర్ డ్యామ్ ఉంది కదండి, అక్కడికైతే మేము వెళ్ళబోతున్నాము. మేమైతే రాజమండ్రిలో బయలుదేరిపోయాము. ఇప్పుడు టైం వచ్చి 7 o'clock అవుతుంది మార్నింగ్. రాజమండ్రి నుంచి మనం రంపకైతే బయలుదేరి వెళ్తున్నాము. ఇక్కడ మేము టిఫిన్ కోసం అయితే ఆగాం. ఇక్కడ సూర్య నమస్కారాల స్టాచ్యూస్ చూడొచ్చు మీరు, ఎట్లా అరేంజ్ చేసి పెట్టారు. నెక్స్ట్ అక్కడి నుంచి కొంత టైం తర్వాత అయితే మనం కోరుకొండ అనేది రీచ్ అయ్యాము. ఇక్కడ కొండ మీద చూడొచ్చు నరసింహస్వామి టెంపుల్ అయితే ఉంది. ఈ ప్లేస్ వచ్చి కోరుకొండ. నెక్స్ట్ అక్కడి నుంచి మనం నెమ్మదిగా బయలుదేరి రంప అనే విలేజ్కి దగ్గరగా అయితే వచ్చేసాము. చూడొచ్చు నేచర్ అయితే ఎంత బాగుందో. ఫస్ట్ ఈ బ్రిడ్జ్ దగ్గరికి అయితే మేము రీచ్ అయ్యామండి. ఈ బ్రిడ్జ్ కింద వాటర్ ఫాల్స్ అవి అయితే ఉంటాయి. చాలా వాటర్ అయితే ఫ్లో అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఫ్లోటింగ్ అనేది చాలా ఎక్కువగా అయితే ఉంటుంది. మేము ఇక్కడ కిందకి దిగి అయితే ఇప్పుడు వెళ్ళలేదు. ఫస్ట్ అక్కడ ఐకానిక్ డ్యామ్ దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ ఈవినింగ్ టైము వచ్చేసేటప్పుడు ఇక్కడ కిందకి దిగుతామని అయితే ప్లాన్ చేసుకుని ఉన్నాము. మీకు కిందకి దిగినప్పుడు ఈ వాటర్ ఫాల్ అయితే నేను మీకు ఖచ్చితంగా చూపిస్తాను. నేను ఇప్పుడు పైన బ్రిడ్జ్ మీద నుంచి అయితే ఈ వీడియో తీసాను. ఎంత బాగుందో కదా. నెక్స్ట్ ఇక్కడ రంప సెంటర్లో అయితే చూసారా ఎలా పెట్టుందో. బాలకృష్ణ మనల్ని వెల్కమ్ చేస్తున్నట్టు అయితే ఉంది. మేమైతే డ్రింక్ చేయం, జస్ట్ అది బాగుందనిపించి వీడియో తీసాను అంతే. నెక్స్ట్ ఇక్కడ రంప సెంటర్లో ఇక్కడ మేము బ్యాంబూ చికెన్ అయితే తీసుకున్నాము. బ్యాంబూ చికెన్ అయితే చాలా బాగుంది. ఈయన చాలా బాగా చేసి ఇచ్చాడు. లోపల చికెన్ లోపల ఉన్న ఉడకబెట్టినప్పుడు వాటర్ అనేది అయితే బయటకు వస్తుంది కదా, ఆ వాటర్ అంతా తీసేసి బాగా ఉడకబెట్టి అయితే మాకు ఇచ్చాడు. ఒక్కొక్కటి వచ్చి 200 అయింది. 2 తీసుకున్నాము మేము, 2 కలిపి 400. నెక్స్ట్ అక్కడి నుంచి ఇప్పుడు మనం ఇంకా రంప నుంచి లోపలికి కట్ అవ్వాలి. ఆ ఐకానిక్ బ్రిడ్జ్కి అయితే వెళ్ళడానికైతే మేము ఇప్పుడు అక్కడికే బయలుదేరి వెళ్తున్నాము. ఇక్కడ మీకు చిన్న బ్రిడ్జ్లా కనపడుతుంది కదండి, ఇక్కడే ఆ డ్యామ్ అయితే ఉంటుంది. మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ దూరంగా కనబడుతుంది కదా, అదే అండి ఐకానిక్ బ్రిడ్జ్. నేను దగ్గర నుంచి అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను. రీసెంట్గా ఫేమస్ అయిన ఐకానిక్ బ్రిడ్జ్ ఇది, ఐకానిక్ డ్యామ్ బ్రిడ్జ్. నెక్స్ట్ అక్కడి నుంచి మేము అక్కడ స్విమ్మింగ్ అది అయితే చేసాము. వాటర్ ఫ్లో ఎక్కువ అవడం వల్ల అక్కడి నుంచి బయలుదేరి మేము మార్నింగ్ ఒక బ్రిడ్జ్ చూపించాను కదా వాటర్ ఫాల్ అదిని, అక్కడికైతే మేము వెళ్ళబోతున్నాము. ఇక్కడ చూడొచ్చు పిల్లలు బొలీరోని ఎలా అడుగుతున్నారు వాగులో. కొద్దిసేపటి తర్వాత ఈ బ్రిడ్జ్ దగ్గరికి అయితే మేము రీచ్ అయ్యామండి. ఇక్కడికి రీచ్ అయ్యేటప్పటికి వర్షం అయితే బాగా గట్టిగా కురుస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము కిందకి వెళ్ళి మీకు వాటర్ ఫాల్ అయితే చూపిస్తాను. వాటర్ ఫ్లో అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు పైనుంచే తీసిన వీడియో.